హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు శివ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సోనోరన్ ఎడారి ఏ దేశంలో ఉంది? ఏ అమెరికా, బి ఆస్ట్రేలియా, సి కెనడా, డి నెదర్లాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అమెరికా. నీటి క్షీరదాలు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఏ ఎటిమాలజీ, బి అగ్రోస్టాలజీ, సి హెప్తాలజీ, డి సిటాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option D, cytology. దక్షిణాఫ్రికా, నమీబియా దేశాల మధ్య సరిహద్దుగా ఉన్న నది ఏది? ఏ జాంబేజీ నది, బి రియో గ్రాండ్ నది, సి ఆరెంజ్ నది, డి సింధు నది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, ఆరెంజ్ నది. విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం ఏమిటి? ఏ కోబాలమిన్, బి రెటినాల్, సి బయోటిన్, డి ఫోలిక్ యాసిడ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రెటినాల్. భారతదేశంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఏ మధ్యప్రదేశ్, బి మహారాష్ట్ర, సి ఆంధ్రప్రదేశ్, డి ఉత్తరాఖండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. భారతదేశంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. అయితే ఇంతకు ముందు కర్ణాటక రాష్ట్రం పులుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా పేర్కొనబడింది. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం కంటే 2 పులులు ఎక్కువగా ఉండడం చేత మధ్యప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ పులులు ఉన్న రాష్ట్రంగా మారింది. మొత్తం ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 526 పులులు ఉన్నాయి. సముద్రం అడుగు భాగంలో ఉండే జీవరాశిని ఏమంటారు? ఏ వేల్స్, బి రెప్టైల్స్, సి రేస్, డి బెంతాస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బెంతాస్. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరు ఏమిటి? ఏ ఐరావతం, బి శత్రుంజయం, సి కపిధ్వజ, డి పుష్పక విమానం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శత్రుంజయం. ఇంకొంచెం తీసుకోండి అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ టేక్ మోర్, బి క్యాచ్ మోర్, సి హ్యావ్ సమ్ మోర్, డి బ్రింగ్ మోర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హ్యావ్ సమ్ మోర్. ఎక్కువగా స్టీల్ ఉత్పత్తిని చేసే దేశం ఏది? ఏ దుబాయ్, బి బెల్జియం, సి భారతదేశం, డి చైనా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి చైనా. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది. ఈ స్టేట్మెంట్ చెప్పిన వ్యక్తి ఎవరు? ఏ మహాత్మా గాంధీ, బి అంబేద్కర్, సి స్వామి వివేకానంద, డి అల్లూరి సీతారామరాజు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ. జ్యోతి బాపులే రాసిన గ్రంథం ఏది? ఏ సత్యార్థ, బి ప్రకాశిక, సి శూద్రులెవరు, డి గులాంగిరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గులాంగిరి. రైలు పెట్టెలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో తయారవుతున్నాయి? ఏ పశ్చిమ బెంగాల్, బి బీహార్, సి తమిళనాడు, డి ఆంధ్రప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తమిళనాడు. రాత్రిపూట బ్రష్ చేయకపోతే కలిగే నష్టం ఏమిటి? ఏ నోటి క్యాన్సర్ వస్తుంది, బి పళ్ళు ఊడిపోతాయి, సి బ్యాక్టీరియా వస్తుంది, డి నోటి పూత వస్తుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బ్యాక్టీరియా వస్తుంది. రాత్రి తిన్న తర్వాత నోరుని నీటితో పుక్కిలించకుండా లేదా బ్రష్ చేసుకోకపోయినా మన నోటిలోని పళ్ళలో తిన్న ఆహార పదార్థాలు అలాగే ఉండి బ్యాక్టీరియాను ఫామ్ అయ్యేలా చేస్తాయి. దీని కారణంగా చిగుళ్ళు పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రి తిన్న తర్వాత బ్రష్ చేసుకోకపోయినా కనీసం 2-3 సార్లు నోటిలో నీళ్లు వేసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల మన నోటిలో బ్యాక్టీరియా ఫామ్ అవ్వదు, అప్పుడు చిగుళ్ళు పాడవవు. ఏ రక్త గ్రూపును విశ్వదాత అని అంటారు? ఏ ఏబి నెగిటివ్, బి బి పాజిటివ్, సి ఏబి పాజిటివ్, డి ఓ నెగిటివ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఓ నెగిటివ్. ఓ గ్రూపు రక్తం ఉన్నవారు అన్ని గ్రూపుల వారికి రక్తాన్ని దానం చేయవచ్చు. అందుకే వారిని విశ్వదాత అని అంటారు. గాడ్ ఆఫ్ హెవెన్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? ఏ యురేనస్, బి బృహస్పతి, సి శని, డి నెప్ట్యూన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ యురేనస్. ఈ ఎపిసోడ్లో టోటల్ 15 క్వశ్చన్స్కి మీరు ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.